ఈ వాక్యం గట్టిగా తాకుతుంది కానీ గాయపరచడానికి కాదు, జాగ్రత్త పెట్టడాని. యోహాను 5:42 యేసు చెప్పిన అత్యంత నిజాయితీ గల మాటలలో ఒకటి. నేను మిమ్మును ఎరుగుదును. ఇది భయపెట్టే మాటలా అనిపించవచ్చు. కాని ఇది తీర్పు కన్నా స్పష్టత. యేసు బయట కనిపించేదాన్ని కాదు, హృదయంలో ఉన్నదాన్ని చూస్తాడు. వారు వచనాలు బాగా తెలుసుకున్నారు, ఆచారాలు పాటించారు, కాని దేవుని ప్రేమ మీలో లేదు. ఇదే అసలు సమస్య. దేవుని గురించి తెలుసుకోవడం, దేవునిని ప్రేమించడం, వాక్యాన్ని చదవడం, వాక్యంలో నివసించడం. వారి హృదయంలో ఉన్నది గర్వం, స్వప్రశంస, మనుష్యుల మెప్పు. అందుకే దేవుని ప్రేమకు చోటు లేకపోయింది. ముఖ్యమైన ఆత్మీయ సత్యం. దేవుని ప్రేమ మనలో లేకపోతే ధర్మం కఠినంగా మారుతుంది, సత్యం ఆయుధంగా మారుతుంది, విశ్వాసం భారంగా మారుతుంది. ప్రేమ ఉంచదా సత్యం జీవం ఇస్తుంది, ఆయులు ఆనందమవుతాయి, విధేయత స్వేచ్ఛగా మారుతుంది. ఇది మనకు అడిగే ప్రశ్న. నేను దేవుని కార్యాలు చేస్తున్నానా, లేదా దేవుని హృదయంలో నివసిస్తున్నానా? యేసు ఈ మాటను శత్రువులకు కాదు, దేవుని గురించి బాగా తెలిసినవారికి చెప్పాడు. అందుకే ఇది మనకు హెచ్చరిక కాదు, ఆహ్వానం. ఆశ ఉంది. ఇదేసు యోహాను 3:16లో దేవుడు లోకమును ప్రేమించెను అన్నాడు. అంటే మనలో ప్రేమ లేకపోయినా ఆయన దగ్గర ప్రేమ కొరవలేదు.